గద్దరన్న ఒక విప్లవం, గద్దరన్న ఒక లెనిన్, గద్దరన్న ఒక మార్క్స్, గద్దరన్న ఒక అంబేద్కర్, గద్దరన్న ఒక పూలే, గద్దరన్న ఒక కొమరంభీం, గద్దరన్న ఒక బిర్సా ముండా, గద్దరన్న పేదోడి గుండె చప్పుడు. గద్దరన్న జయంతి మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ నిర్వహిస్తున్న వెంటనే మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ గద్దరన్నపై ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలైన త్యాగం వెలగట్టలేనిగానే గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఎన్నోసార్లు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నిరంతరం పాదయాత్ర చేసినటువంటి మహత్తరమైన నాయకుడు డిప్యూటీ సీఎం ఈ రాష్ట్రానికి బట్టి విక్రమార్క గారితో ఎన్నో పాదయాత్రలు చేసి నిరంతరం ఒక యుద్ధవీరులాగా ఎండలో నడుస్తున్నటువంటి బట్టన్నకు తన పర్సనల్గా చెప్పుకుంటూ అనేక విషయాలు చెప్పారు. ఆకలితో అలమటించే కూలినాలు చేసుకునే ప్రజల వరకే కావాలి, జీవన శైలిలో మార్పు కావాలి, సామాజిక న్యాయం జరగాలని ఎన్నోసార్లు బట్టి విక్రమార్క గారితో గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా దీన్ని అష్యూరెన్స్ తీసుకున్నటువంటి గౌరవనీయులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం చాలా గర్వకారణం. 9 ఏళ్ల పాలనలో గద్దరన్నను గేట్ మీద కూర్చోబెట్టిన నీచుడు, ఆ నీచుని రాజ్యం కూలిపోయింది, ప్రజాస్వామ్యం బతికింది, ప్రజల వరకు ఉన్నటువంటి ప్రజలు విజయం సాధించారు. ఆ రాక్షస పాలన పోయింది. కాబట్టి గద్దరన్నను అవమానించినందుకు ఆ పాపం దాగి ప్రజల ఉసురు తలిగి కొట్టుకుపోయినటువంటి దుర్మార్గుడు గత ప్రభుత్వ కేసీఆర్. వాస్తవమే మీరు అన్నట్టు. ఇప్పుడు ప్రజా దర్బార్ దగ్గర ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అక్కడ గతంలో చూసుకుంటే కంచెలు ఏర్పాటైనా ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా లోపలికి వెళ్తున్నారు. గద్దరన్న కూడా అక్కడ ఆ గేటు దగ్గర దాదాపు 2-3 గంటలు వెయిట్ చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన, కేసీఆర్ గారి ప్రభుత్వం గద్దరన్న చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. గద్దరన్న కూడా అందులో భాగంగానే చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది. మార్పు రావాలి అని చెప్పి కేసీఆర్ పాలన ఇప్పుడు గద్దరన్న ఆత్మశాంతించి అనుకోండి. వాస్తవానికి చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు మీరు. కంచెలు నాటి ఎక్కడ కంచెలు నాటుతారు? ఆ కంచెలు నాటే పరిస్థితి ఎవరికి ఉంటుందంటే ఓన్లీ మృగజీవాల మధ్యలో, జంతుశాలలలో క్రూర మృగాలు బయటికి రాకుండా, మనుషులను తినకుండా భద్రత కాపాడడం కోసం ఆ కంచెలు నాటుతారు. కేసీఆర్ అనే ఒక మృగజీవం, ఒక మృగము అంటే ఇక అది ఖడ్గమృగమే కానీ కానీ మృగం అంటే దాని నిజ స్వభావం ఏంటంటే మనుషులను పీక్క తినేది. కాబట్టి ఆ జంతు జూశాలలో తన కంచె నిర్మించుకున్న మూర్ఖుడే గత రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. గద్దరన్నను తన ఇంటి ముందర నిలబెట్టి అవమానపరిచావు కదా, ఇన్ని కోట్ల గొంతుగా ఈ గద్దరన్నది. ఆత్మవిశ్వాసంతో ఆ మహనీయుడు చేసిన త్యాగం ఏం చేసింది? ఆ మహనీయుడు చేసిన త్యాగము ఈ మళ్ళీ దశ కాలంలో మళ్ళీ పుట్టలేడు గద్దరన్న లాంటి. గద్దరన్నను అవమానించిన ఆ మూర్ఖులు, ఆ కుటుంబాలు ఆ సర్వనాశనం అయిపోయినాయి రాజకీయంగా. ఇదే నిదర్శనం. ప్రభుత్వం మారికాసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గద్దరన్న అనుకున్న పరిపాలన అందబోతుందా ప్రజలకు? గద్దరన్న ఆత్మ శాంతించిందని అనుకోవాలా కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగి కాసి? వాస్తవానికి గౌరవనీయులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వారితో గద్దరన్న ఎన్నోసార్లు చర్చించారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే మహత్తరమైన నాయకుడు ఆదిలాబాద్ నుంచి నడుస్తున్నాడని బట్టన్న ముందట పాడపాడి, బట్టన్న దారిలో నీ దారి నా దారి, బట్టన్న దారిలో బట్టన్న ఆ మహనీయుడు చేస్తున్నాడు అని గద్దరన్న ఎన్నోసార్లు నాతో సందర్భంలో మాట్లాడిన సందర్భంలో గుర్తు చేసుకుంటూ, గద్దరన్న లాంటి ఈ ప్రాంతంలో గద్దరన్న లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టలేడు. గద్దరన్న కొడుకులు, బిడ్డలు వారసులు కూడా కాలేరు. గద్దరన్న వారసులు ఎవరంటే ప్రజాస్వామ్యం వెళ్తున్నట్టు భూవగులేని జనమే గద్దరన్న నిజమైన వారసులు. ఈరోజు అదేవిధంగా ఈరోజు సాయంత్రం తెల్లాపూర్లో గద్దరన్న విగ్రహం కూడా ఆవిష్కరణ ఉంది. దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వ అధికారుల సందర్భంలో ఈరోజు విగ్రహం కూడా ఆవిష్కరణ చేస్తుంటారు. దాన్ని ఎట్లా అనిపిస్తుంది? వాస్తవానికి ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం బురద జల్లి మీదేద్దామని ఈ యొక్క స్కావెంజర్స్ నక్కలు, ఈ తోడేళ్ళు, ఏది గత ప్రభుత్వం తోడేళ్ళు ఎదురు చూస్తున్నాయి. గద్దరన్నను అత్యంత గౌరవించి ప్రభుత్వం గౌరవప్రదంగా అదొక యుద్ధవీరుడు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న. ఆ గద్దరన్న చేయబట్టి మనం అందరం స్వాతంత్ర వాయులం తీసుకున్నాం. కాబట్టి మనం ఎవరం కూడా ఆయనను అవమానించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని అదే గద్దరన్న ప్రజా దర్బార్లో ప్రజలందరూ వెళ్తున్నారంటే గద్దరన్న వచ్చినట్టే, గద్దరన్న ఆత్మకు శాంతి చేకూర్చినట్టే. ప్రజాస్వామ్యం బతికింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం బతికింది. అన్నిటికంటే పవిత్రమైనటువంటి గ్రంథం రాజ్యాంగమే అని గద్దరన్న చెప్పిన మాటలలో
వాస్తవానికి ఇవాళ గద్దరన్న విగ్రహం ఒక మహత్తరమైన వ్యక్తి చేస్తున్నటువంటి ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ జరుగుతుంది. అక్కడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు ఆయన చేతుల మీదుగా గద్దరన్న విగ్రహాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరము, ఆనందకరం. ప్రభుత్వం గద్దరన్నను సన్మానించింది, గుండెలలో పెట్టుకున్నది. ఈ మూర్ఖుల యొక్క అవమానపరిచల గద్దరన్నను ఆయన తిరిగిన త్యాగంతోనే కదా తెలంగాణ నన్నుగన్న తెలంగాణ ఎడిపోయిందిరా అని చెప్పి ప్రశ్నించింది కదా. ప్రశ్నించినందుకు నీ యొక్క ప్రజా దర్బారు, నీ ప్రజాభవనం దగ్గర, ప్రగతి భవనం దగ్గర గేట్లగల కూర్చోబెడతారా ఎవరు మూర్ఖుడా? ఇది సిగ్గు, లజ్జ, సిగ్గు ఏం లేదు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు. సిగ్గు తెచ్చుకో. మనిషిని గౌరవించాలి. ప్రజాస్వామ్య బడుగు, పేదల బడుగు, పేదల నుంచి వచ్చినటువంటి ఆ కోరికలను నెరవేర్చే పేదలు ఏం కోరుకుంటున్నారు? ఇంత బుక్కడి బియ్య అడుగుతున్నారు. ఆ బియ్య కూడా నువ్వు ప్రొవైడ్ చేయకుండా 1000 కోట్లు ఏం సంపాదించుకోబోతావు? 6 అడుగుల జాగ తప్ప కల్వకుంట్ల చంద్రశేఖరరావు దుర్మార్గుడా. నువ్వు చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి, నీకు డబ్బే ముఖ్యం, ప్రజలను దోసుకొచ్చినారు మీ కుటుంబం అని తెలియజేస్తున్నా. గద్దరన్న ఉన్నప్పుడు అన్న దగ్గర మీ అనుబంధం ఎట్లా ఉండేది? అన్నను గుర్తుకు చేసుకుంటూ ఒక పల్లవి పాట. వాస్తవానికి గద్దరన్నతో నాకున్న సంబంధం ఎప్పటికీ నన్ను ప్రేమించే గద్దరన్న, వరంగల్ రవి ఎక్కడున్నారా, వాడు కావాలి. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆవేదన, పేద ప్రజల గుండె చప్పుడు, నా గుండె చప్పుడు ఎట్లనో వరంగల్ రవి అదే గుండె చప్పుడు. వాడు ఎక్కడున్నాడని ఎక్కడ పడితే అక్కడ పిలిపించుకునేది నన్ను. ఓన్లీ వరంగల్ రవి రావాలి, నేను తీర్మార్ ప్రెసిడెంట్ ఉంటుంది ఉస్మాన్ యూనివర్సిటీ జేఎస్పర్. అందుకనే నిత్యం ఆ మహనీయుని గురించి మూగబోయిన గొంతులో ఈ రాగం ఊరేదిస్తారు కానీ అని అన్న బిఫోర్ మరణించక ముందు రాసుకున్నాడు గొప్ప నాయకుడు గద్దరన్న. అందుకనే మహనీయుడని త్యాగము వెలగట్టలేనిదీనయ్యా, ఆరువెరువని పేదోడి గుండె చప్పుడే నన్న గద్దరన్న, నీ త్యాగమెంతో గొప్పదన్న. కలికి గజ్జగట్టిన వంటి పాలకునికి దడా పుట్టినవన్నా, ఆదిలాబాదు అడవుల నుండి నీ కాలినడికే చెప్పుతవన్నా. అలు పెరుగని పురాట వీరుడ బహుదూరపు బటసారి బట్టి విక్రమార్కుడు, పట్టు వీడని విక్రమార్కుడని పడినా గొంతు నీవన్నం. బట్టన్న దారిలో నిదారిన దారి ఒకటే నాని, బట్టన్న దారిలో ఆదిలాబాదు అడవులలో సాగిన నీ యాత్రన్న గద్దరన్న, నీ బట్టన్న ఉన్నడన్న. ఇది వాస్తవం. గద్దరన్నతో పంచుకున్న పరిస్థితులు. వాస్తవానికి ప్రజాస్వామ్యం బతకాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రజల, అన్ని వర్గాలకు అన్ని విధాలుగా అన్ని చేకూర్చేటట్టుగా మేధావులుగా నేను ఉస్మాన్ యూనివర్సిటీ డాక్టరేట్గా జేఏసీ ఫౌండర్గా ప్రతిదీ ప్రభుత్వానికి అందజేయడం కొరకు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ గారు, ఈ మల్లు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, ఈ రాష్ట్ర మేధావులు ఉన్నటువంటి క్యాబినెట్ ఉంది, వాళ్ళ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారు ప్రత్యేకంగా ఈ విగ్రహావిష్కరణ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు బట్టి విక్రమార్క గారి చేతుల మీద ఓపెన్ కావడం చాలా అదృష్టం అని భావిస్తున్నాం మేము.